హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ అండి. అదేంటో కాదు, చాలామంది ఫేవరెట్ అయి ఉంటుంది, గులాబ్ జామున్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్ అంటే నార్మల్గా మనమైతే ప్యాకెట్స్ కొనేసుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా మొత్తం ప్రాసెస్ ఎలా చేస్తారు అని చెప్పి మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం పెద్ద గిన్నె తీసుకోవాలి. పెద్దది ఏదో ఒక కడాయి టైప్ తీసుకుని దాంట్లో పాలు అయితే పోసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, మేమైతే ఇప్పుడు చేసేది ఆవు పాలతో అండి. సో ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఆవు పాలు చాలా పలుచగా ఉంటాయి కాబట్టి. అదే గేదె పాలు అయితే మనకి త్వరగానే అయిపోతుంది. ఈ పాలు మనకి థిక్గా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి. మధ్యలో అయితే మనం ఆపకూడదు, ఎందుకంటే ఆపితే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే పొంగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా కలుపుకుంటూ ఉంటే దగ్గరికి వచ్చేంత వరకు మనకు కోవా అయితే రెడీ అవుతుంది. ఇదైతే కొంచెం కష్టమైన ప్రాసెస్సే, కానీ ఇంట్లో పాలు ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకైతే చూపిస్తున్నాను. సో చూసారుగా, వీడియో అయ్యే కొలది మీకు థిక్నెస్ అదైతే మారుతుంది కాబట్టి మనం థిక్ అయ్యేంత వరకు అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా చేసుకున్నాక ఇదైతే కష్టం, తర్వాత ప్రాసెస్ అంతా ఈజీ అండి. అందుకే ఎక్కువగా మనం ప్యాకెట్స్ తెచ్చేసుకుని చేసేసుకుంటాము. సో మీ ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ పాలు ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. చూసారుగా థిక్ అవుతుంది. అలా ఫుల్ థిక్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకోవాలి. ఎందుకంటే మనం పక్కన పెట్టుకున్నాక ఇంకొంచెం థిక్ అవుతుంది. సో ఇప్పుడే ఆపేసుకుంటే మంచిది. చూసారుగా, మనం కొంచెం సేపు అయ్యాక ఇది తీసాక సో కొంచెం థిక్ అయింది. ఇది మనం ఫ్రీజర్లో కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం మొత్తం అంతా ఒకసారి చేసుకోలేం కాబట్టి ఫ్రీజర్లో చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లోనే మనం పెట్టుకోవాలన్నమాట. మనం కోవా రౌండ్స్ కింద చేసుకునే ముందు మనకి పాకం కావాలి కాబట్టి అదైతే రెడీ చేసుకుందాము. మేమైతే ఇప్పుడు చేసుకునేది పావు కేజీ కోవాతో అయితే చేసుకుంటున్నామండి. పావు కేజీ కోవాకి హాఫ్ కేజీ షుగర్ పడుతుంది, అండ్ అలాగే పావు లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. సో హాఫ్ కేజీ షుగర్ అండ్ పావు లీటర్ వాటర్ అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నామండి. ఈ లోపు మనకి పాకం రెడీ అవుతుంది కాబట్టి స్టవ్ మీద పెట్టుకున్నాక మనం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే షుగర్ అనేది కొంచెం కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. తర్వాత అది కొంచెం కుక్ అవుతుంది, సో అప్పుడు పాకం అనేది రెడీ అవుతుంది. ఈ లోపు మనం అది పాకం రెడీ అయ్యే లోపు మనం పాలకోవాకి కోవా అయితే తీసుకున్నాం కదండి, ఆ కోవాని కొంచెం మెదుపుకోవాలి చేత్తో, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉండలు లేకుండా మొత్తం అంతా కోవానంతా అలా మెదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో అయితే మనం మైదా యాడ్ చేస్తాము. 1 కేజీ ఆఫ్ కోవాకి పావు కేజీ మైదా వేయాలండి. సో మేమైతే ఇప్పుడు పావు కేజీ కోవా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు చూపించే గరిటతో 7 గరిటలు మైదా అయితే వేసుకున్నాము. మీకు అలా తెలియదు కాబట్టి 1 కేజీ ఆఫ్ పాలకోవాకి పావు కేజీ మైదా అయితే వేసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు ఆ మైదా వేసుకొని కలుపుకోవాలండి, మొత్తం రెండు మిక్స్ అయ్యేటట్టు. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అనమాట. సో మైదా అది కరెక్ట్గా ఉండాలండి, మీకు అప్పుడే బాల్స్ అనేవి నీట్గా వస్తాయి, లేకపోతే పగుళ్ళ కింద అలా వస్తాయండి. సో చూసుకుని బాగా కలుపుకోండి, మొత్తం మెత్తగా అయ్యేంత వరకు రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కలుపుకోవటం కొంచెం డ్రైగా ఉంది పిండి రెండు కలిపేసరికి అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చు. కలుపుతున్నప్పుడు మనం చపాతీ పిండిలో ఎలా వేసుకుంటాం అలా లైట్గా వేసుకోవాలి, కొంచెం జల్లుకోవాలి అంతే, వాటర్ ఎక్కువ వేయకండి. అలాగే ఆ వాటర్ బదులు మనం కాచిన పాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అయితే వేసుకోవాలి. మనం చల్లారిన పాలు కాకుండా గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకుని కూడా కలుపుకోవచ్చు. పిండి పొడిపొడిలాడుతా కలపడానికి ఈజీగా లేకపోతే మాత్రమే ఆ స్టెప్ అయితే మీరు ఫాలో అవ్వండి, లేదు ఈజీగా మిక్స్ అయిపోతుంది బాగానే ఉంది అంటే ఫ్రెష్ కోవా అయితే కొంచెం బాగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లోది అయితే కొంచెం పొడిపొడిలాడుతూ ఉంటుంది కాబట్టి మీరు అలా చేయండి. సో చూసారుగా, లైట్గా వాటర్ చిమ్మాం మేము వేసుకుని అయితే పిండి కలుపుకుంటున్నాము. ఇప్పుడు చూసారుగా, ఈ మాత్రం స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో మీకు చూపిస్తున్న చిన్న స్పూన్ సోడా అయితే వేసుకోవాలండి. సోడా వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు. సోడా మొత్తం మనకి పిండి అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, మనకి ప్యారలల్గానే షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు చూసారుగా, ఈ టైప్లో మనం పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అది రెడీ అయిపోయింది కాబట్టి ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి.
ఆయిల్ వేసుకుని దీంట్లో అయితే ఇప్పుడు మనం బాల్స్ కింద చేసుకుని ఆ కోవాని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కనే మనం ఇది కూడా చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, ఎందుకంటే థిక్ కన్సిస్టెన్సీ అవ్వకూడదు. లైట్గా జిగురు రావాలండి చేత్తో ఇలా ముట్టుకునేంత వరకు. సో అంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇది చూసారుగా మరుగుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అది మనకి జస్ట్ ఇలా ఇలా అన్నప్పుడు మనకి కొంచెం జిగురు కింద తెలుస్తుంది. అలా అయింది అంటే ఆఫ్ చేసేసుకోవాలండి. ఎక్కువ అయితే థిక్ రాకూడదు, ఎందుకంటే ఎక్కువ థిక్ వచ్చేస్తే మీకు షుగర్ పలుకుల కింద డిఫరెంట్ కింద వచ్చేస్తుందండి తర్వాత. సో చూసారుగా ఇప్పుడైతే మనం బాల్స్ కింద చేసుకున్నాం, రౌండ్ బాల్స్ కింద చేసేసుకోవాలి. ఆ కోవాని చేసుకుని దాన్ని అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు కోవా ఎన్ని వస్తాయో బాల్స్ అవన్నీ చేసేసుకుని డీప్ ఫ్రై అయితే చేసేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో. అది మీరు నెక్స్ట్ డే కోవా చేసుకోవాలి, ఐ మీన్ గులాబ్ జామ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైటే తీసుకొని బయట పెట్టుకోండి. అప్పుడు మీకు కూలింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఫ్రై చేసుకుంటున్నప్పుడు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. బ్రౌనిష్ కలర్ మొత్తం అంతా రౌండ్ అంతా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి, వేగిపోయాయి అనుకున్నప్పుడు అవి మనం షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మేమైతే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపైన షుగర్ సిరప్ అయితే వేసుకున్నాము. మీరు డైరెక్ట్ షుగర్ సిరప్లోకి ఆ బాల్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అవి ఆ షుగర్ సిరప్ అంతా పీల్చుకుని చాలా స్మూత్గా ఉంటాయండి. సో అంతేనండి, మనకి చాలా యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా గులాబ్ జామున్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.